ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే, ఆ దేశాన్ని యూత్‌ని నాశనం చేయాలి సార్. ఆ! మన దేశంలో అదే జరుగుతుంది సార్. ఎందుకు అంటే, మన జనాభా ఎక్కువుంది గాబట్టి, దాని యొక్క ఎఫెక్ట్ తెలియట్లేదు తప్ప, ఖచ్చితంగా లోపల నుంచి మొత్తం పురుగు పట్టేసింది. దేశం యూత్ పురుగు పట్టేసింది. మీరు ఏ కాలేజ్ పెద్ద కాలేజ్ క్యాంపస్‌కెళ్ళిపోయినా, డ్రగ్ అబ్యూజ్ ఎలా జరుగుతుందంటే, మనము మెడికల్ షాప్‌లో ఎళ్లి మందులు ఎలా కొనుక్కుంటున్నామో, డ్రగ్స్ అలా దొరుకుతున్నాయి సార్. హ్మ్. మీరు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ చూడండి. ఎన్‌డీపీఎస్ యాక్ట్స్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి సార్. ఎందుకు పెరుగుతున్నాయి? వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ ఈస్ అ బిగ్ క్వెషన్. వాట్ ఆర్ ది ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డూయింగ్ అనేది చాలా పెద్ద ప్రశ్న. అసలు యూత్‌కి దీని గురించి అవగాహన ఎవరిస్తున్నారు? ఎవరి బాధ్యత అన్నది చాలా పెద్ద ప్రశ్న. పంజాబ్ యాస్ ఎ స్టేట్ నాశనం అయిపోయింది సార్. యాహ్! Punjab got targeted for drugs because one of the most prosperous state in India in the 1970s and 80s. అసల పంజాబ్ నుంచే ప్రతి ఇంట్లో ఒక ఆర్మీ సోల్జర్ Yes, వస్తారని exactly. ఎక్కువ స్టోరీస్ విన్నాం. చాలా Yes, స్టోరీస్ విన్నాం. that is a true story, sir. పాకిస్తాన్‌కి ఒక విషయం అర్థమైపోయింది సార్. 1971 వార్‌లో పంజాబ్ రెజిమెంట్, సిక్ రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్ వీళ్ళందరూ హ్మ్. ఎలాగైతే ఫైట్ చేశారో 1971 బ్యాటిల్ విత్ పాకిస్తాన్‌లో, యాహ్! పాకిస్తాన్‌కి ఒక విషయం అర్థమైపోయింది. ఇండియన్ ఆర్మీలో ఈ పంజాబ్, సిక్ అండ్ డోగ్రా రెజిమెంట్ ముఖ్యంగా రాజ్‌పుతానా రెజిమెంట్ వాళ్ళు ఉన్నంత వరకు మన ఇండియన్ ఆర్మీని మనం ఓడించలేమన్న క్లారిటీ వాళ్ళకొచ్చేసింది.